తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీని గురించి మనతో మాట్లాడడానికి పూర్తి స్థాయిలో మాట్లాడడానికి ఏదైతే షేర్లింగంపల్లి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు రోజు రోజు పెరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఎలాంటి రివ్యూ సమావేశాలు కూడా నిర్వహించకుండా కాలయాపన చేస్తుంది. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? మన ప్రభుత్వం ఉన్నప్పుడేమో నగరము, పట్టణము, పల్లె అని ప్రతిదీ ఒక విజన్ ప్రకారం ముందుకు పోయినాం. ఏ రైతు కష్టం రాకుండా సకాలంలో ఎరువులు కానీ, సకాలంలో రైతు బంధు కానీ, సకాలంలో రైతుకు సంబంధించిన ప్రతిదీ మనం ఇవ్వడం జరిగింది. ఒకటేసారి రైట్ టు లెఫ్ట్ వచ్చినట్టు ఈ ప్రభుత్వం మారంగానే వారికి రైతు బంధు సరిగ్గా రావట్లేదు, రుణమాఫీ కొందరికి అయింది, కొందరు కాలేదు. ఒక రైతు ఏకంగా వచ్చి ఐసిఐసిఐ బ్యాంకులో సీసీ కెమెరాలో నాకు రుణమాఫీ కాలేదు కాబట్టి నేను సూసైడ్ చేసుకుంటానని చనిపోవడం జరిగినది. అంటే 400 పైచీలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చి ఈ 11 నెలల్లో. దీనికోసము మేము కూడా అప్పీల్ చేయడం జరిగింది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వర్కింగ్ చేసి మీరు ఆత్మహత్య చేసుకోకూడదు, మనం బతుకుండి పోరాడాలి అనే సిద్ధాంతంగా పిలుపు ఇవ్వడం జరిగినది. ఆయనను ఆగకుండా 2 రోజుల కింద ఐసిఐసిఐ బ్యాంకులో ఎంప్లాయీస్ అందరి సమక్షంలో రైతు ఆత్మహత్య చేసుకోవడం. దాని కింద నిన్ననే మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఒక రైతు ఆత్మహత్యల కమిటీ కింద ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది. రైతు దీక్షకు సంబంధించి గతంలో కూడా సంక్రాంతి ముందు సంక్రాంతి పండుగ ఉండేదని అక్కడ అనుమతించలేదు. మళ్ళీ చూసుకుంటే నిన్న కూడా పర్మిషన్ తీసుకుంటే కూడా నిరాకరించారు పోలీసులు. ఏం చూసుకోవచ్చు అంటే హోంశాఖ కూడా రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉందని ఇష్టపూర్వకంగా వర్తిస్తున్నారు అనుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం వ్యవహరించే తీరుగా వ్యవహరించట్లేదు. ఒక ప్రతిపక్ష పార్టీ రైతు సభ పెట్టుకోవడం అంటే దాన్ని ఆపడం కరెక్ట్ కాదు. మనం తెలంగాణ ఉద్యమంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు చాలాసార్లు ఇవ్వకపోయేది, కొన్నిసార్లు పర్మిషన్ ఇచ్చేది. ఆయనను మేము న్యాయస్థానంను ఆశ్రయించి పర్మిషన్ తీసుకొచ్చి మా గమ్యాన్ని ముద్దాడాం. అదేవిధంగా వీళ్ళు రైతుల సభ పెట్టుకుంటాం. మేము ఆల్రెడీ చేవెళ్ళ షాబాద్లో పెట్టినాం. 2వ సభ ఇక్కడ పెడతాం. అసలు వాళ్ళకి ఎందుకు జరుగుతుంది, ఎందుకు చనిపోతున్నారు, వాళ్ళ ప్రాబ్లం ఏంది, ఒకసారి వాళ్ళతోటి వాళ్ళ మనసును పంచుకోవడానికి కోసం మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రత్యేకంగా పర్మిషన్ కోసం ఆ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారు, అక్కడ వారు ఎమ్మెల్యే నల్గొండలో అడిగినా కానీ ఇవ్వలేదు. వాళ్ళు గత ప్రభుత్వం ఏదైతే రైతులను విస్మరించింది, మా ప్రభుత్వం వచ్చినాక రైతులకు రైతు బంధు ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం, అదేవిధంగా సన్నవడ్లకు 500 బోనస్ కూడా ఇస్తున్నామని చెప్తుంది. కావాలనే కక్షగట్టి బీఆర్ఎస్ నేతలు రైతులను రొచ్చగొట్టి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులకు అబద్ధానికి అమ్మ అయ్య ఎవడన్నా అంటే కాంగ్రెస్ నాయకులే ఉంటారు. ఢిల్లీ పోయి 2500 ఇక్కడ మహిళలకు ఇస్తామని అంటున్నారు. మరి ఏ మహిళలకు ఇస్తారో మీరు పోయి అడగాలి, మీరు పోయి ఎంక్వైరీ చేయాలా. మహారాష్ట్ర పోయి మేము ఆల్రెడీ 6 గ్యారెంటీలు అన్నీ అమలు అయిపోయినాయి అంటున్నారు. 6 గ్యారెంటీలు 420 హామీలో 6 గ్యారెంటీల మొదటి గ్యారెంటీలో 33% గ్యారెంటీ మాత్రమే అప్లై చేసిన వాళ్ళు. 33 గ్యారెంటీ ఆ ఫ్రీ బస్ అనేది టైర్ మాది, ట్యూబ్ మాది. అక్కడ ఉన్న ఎండి, మేము పెట్టిన ఎండి గారు సజ్జనార్ గారు, మా ఎండి మేము మా టైరు మా ట్యూబ్లో ఫ్రీ బస్ మహిళలకు అని చెప్పి బస్సులు తగ్గించిండ్రు. అది వాళ్ళు చేసిన ఒక గ్యారెంటీ. ఇంకా 420 హామీలు ఉన్నాయి, 6 గ్యారెంటీలు ఉన్నాయి. రైతు డిక్లరేషన్ ఉంది, 15,000 రూపాయలు రైతు భరోసా ఉంది, 15,000 కౌలు రైతు ఉంది, 12,000 రైతు కూలీలకు ఉంది. అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కూడా జనాలు సానుకూలంగానే ఉన్నారు, వాళ్ళు కూడా వెయిట్ చేస్తామని చెప్తున్నారు. అంటే కావాలనే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం, అధికారం రావడానికి నానా విధాల ప్రయత్నం చేస్తుందని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మీరు ఏం కామెంట్ చేస్తారు ఈ విషయం? ఇప్పుడు నల్గొండ సభ పెట్టి ఇమ్మీడియట్ మాకేమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? ఇమ్మీడియట్ సభ ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? మాకేమైనా వాళ్ళు ఓట్లు వేసేది ఉందా? మేము వాళ్ళకి ధైర్యం చెప్తున్నాము, మీరు ఉండాలి, ఏం కాదు, మేము వస్తాము, అన్నీ మేము క్లియర్ చేస్తాము, రుణమాఫీ అయినోళ్ళు కానీ కానోళ్ళు కానీ మీరు ఆగండి, మీకు అన్ని విధాలు మేము చేస్తామంటున్నాం.
వాళ్ళు అన్నట్టు మాకేమైనా ఎలక్షన్స్ ఉన్నాయా, రేపు ఏమైనా ఓట్లు వేసేది ఉందా, మళ్ళీ మేము ఏమైనా ఎమ్మెల్యేలు ఓట్లు ఉన్నాయా, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. అప్పటి వరకు మేము మా ప్రజలను బతికించాలా, వాళ్ళకి ధైర్యం చెప్పాలా, దానికోసమే మా సభ, దానికోసమే మేము పెట్టేది. వాళ్ళలో ఒక ధైర్యం కల్పించడానికి ప్రభుత్వం కల్పిస్తలేదు. అట్లీస్ట్ ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషించాలా, వాళ్ళకి ధైర్యం కల్పించాలా. వాళ్ళు మా తెలంగాణ బిడ్డలు, మేము కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చడంలో వాళ్ళకు మాకు బంధం ఉంటుంది. ఆ బంధం కోసం, వాళ్ళ ధైర్యం కోసమే మీటింగ్ పెడుతున్నాం. అంటే ఇవ్వకూడదు అనుకుంటే షాబాద్లో కూడా మేము పర్మిషన్ ఇవ్వకపోతుండే, అంటే కావాలని నల్గొండ జిల్లాకు సంబంధించి పర్మిషన్ అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల ఇవ్వలేకపోతున్నాం అని కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇష్యూస్ ఏముంది, నల్గొండ కూడా తెలంగాణలో ఉంది, షాబాద్ కూడా తెలంగాణలో ఉంది. అక్కడ డీజీపీ, ఇక్కడ డీజీపీ ఒకరే. ఇష్యూస్ ఏముంటాయి, రైతు సభకి ఇష్యూస్ ఏముంటాయి, ప్లేస్ మార్చండి. ఇక్కడ ఈ సెంటర్లో ట్రాఫిక్ సమస్య ఉందంటే ఓపెన్ ల్యాండ్ ఎక్కడ మీకు రికమెండ్ చేయండి, మేము అక్కడే పెట్టుకుంటాం. కానీ ఇవ్వమంటాము, ఏదో 4 కుంటి సాకులు చెప్పి ప్రభుత్వం అన్ని రైతులను మోసం చేసింది కాబట్టి మేము చెప్తామంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. చైతన్యవంత జిల్లా నల్గొండ, ఆ నల్గొండ జిల్లాలో ఇంకా ప్రజలు మేము చెప్పేదాన్ని తొందరగా క్యాచ్ చేసుకుంటారేమో అని వాళ్ళు ఇవ్వట్లేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కంచెలు ఉండే స్వేచ్ఛ కూడా ఎవరైనా కూడా నిరసన తెలిపచ్చు అని చెప్పారు కదా. మరి ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో అంటే విభిన్నంగా కనబడుతున్నాయి. అప్పుడు చెప్పిన మాటలకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకు పూర్తి విభిన్నంగా ఉన్నాయి. అది కూడా రాహుల్ గాంధీ కేంద్రంలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుంటాడు. మరి తెలంగాణలో రాజ్యాంగం నడవట్లేదని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు ఈ విషయంలో? కాంగ్రెస్ పార్టీ మూడు తరాలు తెలంగాణ ప్రజలను మోసం చేసింది. మా తాతను, మా తండ్రిని, నా సగ జీవితాన్ని ఆంధ్ర కలిపింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలను ఎక్కువ ఎడ్యుకేట్ చేయకుండా ఉన్నంతగా ఉంచిందే కాంగ్రెస్ పార్టీ. ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ ప్రాంతం మళ్ళీ సాధించింది. 60 ఏళ్ళ చావు దాకా పోయి తీసుకొచ్చింది తెలంగాణ బాపు కేసీఆర్ గారు. దాన్ని మళ్ళీ ఏదో మేము చేయలేదు, మేము కప్పిపుచ్చాము, మేము చేశాము, ఇవన్నీ ఎందుకండి? కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ పరిపాలన అని ప్రజలకు అందరికీ తెలుసు. ఓకే, పదే కేటీఆర్ అరెస్ట్ చేస్తాం, జైలు పంపిస్తామని పదే కూడా కాంగ్రెస్ సంబంధించిన సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు ఈ విషయంలో? ఎందుకు చేస్తున్నారంటే అప్పుడున్న ఐటీ మంత్రి హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసి ఇక్కడ ఒక రేస్ పెట్టి సిటీని ప్రపంచ స్థాయిలో నిలిపాడు. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మరి దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేసింది? అది 55 కోట్లు ఆల్రెడీ మనం ప్రభుత్వ ప్రజాధనం అప్పుడున్న మంత్రి గారు, అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్ గారు పేమెంట్ చేయడం జరిగినది. ఇంకొక 45 కోట్లు కట్టుంటే ఆ రేసు ఈ సిటీకి వచ్చేది. మరి సిటీకి ఎందుకు రాలేదు? మరి ఇప్పుడు ఎవరు ఐటీ మంత్రి ఉన్నారు, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు మున్సిపల్ మంత్రి ఉన్నారు అని ప్రజలు అడగాలి. అది అంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తాం, కాంగ్రెస్ సంబంధించి నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ సంబంధించి కూడా బయటికి రాడిగా ఫామ్ హౌస్కే పరిమితం అవుతారు. రానున్న రోజుల్లో అమెరికాకి వెళ్ళి అక్కడ స్థిరపడే అవకాశాలు కూడా ఉంటాయని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇలా ఈ విషయంపై మీరు ఎట్లాంటి స్పష్టత ఇస్తారు? భూస్థాపితం ఎవరి తరం కాదు. ఈ పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ ప్రజల సొత్తు. మొన్న ఎక్కడో చిన్న అర్థం చేసుకున్నట్టు లోపం జరిగింది కాబట్టి ఆ విధంగా అయింది. మళ్ళీ మేము ఒక కంటిన్యూటీ ఉంటాం 20 ఏళ్ళ వరకు. కాంగ్రెస్ అనేది ఇంకా ఈ తెలంగాణలో కాదు, ఈ భారతదేశంలో కాంగ్రెస్ లేకుండా భూస్థాపితం అయ్యేది కాంగ్రెస్, బీఆర్ఎస్ కాదు. బీఆర్ఎస్ మాకు తెలంగాణ ప్రజల బాపు కేసీఆర్ గారు. తెలంగాణ యావత్ ప్రజల కోరిక తెలంగాణ రావడం, అది తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని పార్టీని భూస్థాపితం చేయడం అనేది ఎవరి తరం కాదు, ఎవరి సాధ్యం కాదు. అన్నోళ్ళు చాలామంది భూస్థాపితం అయిపోయినారు. వీళ్ళ చరిత్ర కూడా చూద్దాం. అంటే హైదరాబాద్ నగరంలో చాలా వరకు ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం కూడా పడిపోయింది, దానివల్ల కూడా ఇమేజ్ కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు ఈ విషయంలో? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇమేజ్ మొత్తం పడిపోవడానికి వాళ్ళ పరిపాలనే నిదర్శనం కదా. మేమున్నప్పుడు పెరిగింది ఎట్లా, మీరు వచ్చాక పడిపోయింది ఎట్లా? మేమున్నప్పుడు పెరిగింది ఎట్లా, మీరు వచ్చాక పడిపోయింది ఎట్లా? అంటే మా మీద నమ్మకం ఉంది కదా, మా మీద ప్రజలకు నమ్మకం ఉంది, మా మీద రైతులకు నమ్మకం ఉంది, మా మీద వ్యాపారవేత్తలకు నమ్మకం ఉంది, ప్రపంచం నుంచి వచ్చే ప్రజలకు ఇన్వెస్టర్స్కి నమ్మకం ఉంది, అందరికీ నమ్మకం ఉంది. మరి మిమ్మల్ని ఎందుకు నమ్మట్లేదు ప్రజలు? మీరెందుకు క్యాన్సిల్ చేసుకుంటున్నారు? మేము ఈ రేస్ ఈ విధంగా క్యాన్సిల్ చేశామని ఎక్కడన్నా ఎవరికన్నా చెప్పారా? ఈ రీజన్, పర్టికులర్లీ ఈ రీజన్ వల్ల మేము నడపలేకపోయాం. ఏ రీజన్ మీకు వచ్చింది అక్కడ? ఎందుకు క్యాన్సిల్ చేయవలసి వచ్చింది? దాంట్లో ఏమైంది? అంటే రేవంత్ రెడ్డి కూడా విదేశ పర్యటన చేస్తున్నాడు, 2 సార్లు కూడా దావోస్ వెళ్ళిండు. మరి ఆయన కూడా నేను కూడా పెట్టుబడులు తెస్తున్నా అని చెప్తున్నాడు కదా. పర్లేదు, ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన చేయడం వారు ఉన్న స్థానంలో వారు చేయాలి తప్పకుండా. కానీ అక్కడ ఎవరితో మాట్లాడినరు, ఏం మాట్లాడినో మాకు ప్రజలకు తెలియాలి కదా. మాకు తెలపగలరు మీరు. దయచేసి మా ప్రజలకు, మాకు, ప్రతిపక్ష నాయకులకు, మాకు
మా బీఆర్ఎస్ పార్టీకి, మీ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, ఎంఐఎం పార్టీకి, సిపిఐకి, సిపిఎంకి, అందరి పార్టీల నాయకులకు, ప్రజలకు, యావత్ తెలంగాణకు, భారతదేశ ప్రజలకు మీరు దావోస్కు పోయి అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏం సాధించారు, ఏ పార్టీ ఎవరితోటి మీరు ఏ కాన్ఫరెన్స్లో మాట్లాడారు, అదంతా బయట పంపాలి కదా. అంటే ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంటే ఒక మాటలో మీరేం చెప్తారు? ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసింది ఒకటే, బీఆర్ఎస్ని తిట్టాలా, కేసీఆర్ని తిట్టాలా, కేటీఆర్ని తిట్టాలా, హరీష్ రావుని తిట్టాలా, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలా, అప్పుడున్న ప్రభుత్వం చేయలేదు, కాళేశ్వరం చేయలేదు, కరెంటు సరిగ్గా చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అని అదే ఏడాది పాలన. అంటే హైదరాబాద్లో చాలామంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించారు, వాళ్ళు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో గెలిచే అవకాశాలు ఉంటాయంటారా? బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టిపోయిన వాళ్ళు భూస్థాపితమైన రాజకీయ జీవితంగా, వాళ్ళ రాజకీయ జీవితం భూస్థాపితం, వారు మళ్ళీ గెలవరు, మళ్ళీ గెలిచే అవకాశమే లేదు.